హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి ఈరోజు ఒలుగుంద మండలంలో ఉన్నాం. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? బసవరాజు అన్న. మీ ఊరేది? ముద్దటమాగి, ఒలుగుంద మండలం. ముద్దటమాగి, ఒలుగుంద మండలం, కర్నూలు జిల్లా. అయితే మీరు వచ్చేసి ఇప్పుడు ఎన్ని రోజుల పంట అన్న ఇది? 60 days దాటిందన్న. 60 రోజులు దాటింది. ఓకే 60 రోజుల క్రాప్ అంట అండి ఇది. వచ్చేసి ఈయన చేతిలో ఉన్న డబ్బా దాని గురించే మనం రావడం జరిగింది. ఇంత దూరం కూడా ఫీల్డ్ విజిట్లో ఏదైతే ఉందో రిజల్ట్ కోసమే మనం నిన్న కర్నూలు జిల్లా వెళ్ళాము. అది ఏది కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి వెళ్ళాము. ఈరోజు ఆలూరు సైడ్ ఒలుగుంద దగ్గరికి రావడం జరిగింది, కర్ణాటక బార్డర్కి దగ్గరలో. అయితే దీని పేరు ఐడియా ఉందా? విలాక్స్ అన్న. విలాక్స్, భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది విలాక్స్. ఎలా ఉంది రిజల్ట్? దాన్ని దేనికోసం అని చెప్పిచ్చారు మీరు? ఎట్లా అంటే డీలర్ ఇచ్చినప్పుడు ఎక్కడ తెచ్చుకున్నారు దీన్ని? నేను ఆదన్లో తెచ్చుకున్నాను. ఓకే. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ లో. ఓకే. నాకు చిన్న పేరుకి కొట్టమని ఇచ్చినారు. ఓకే. నేను పరిస్థితులు అనుకూలం లేకుండా పెద్ద దానికి కొట్టేసిన. ఎందుకంటే ఇది 60 days దాటిపోయింది, మళ్ళీ పెరగకపోతే చెట్టు ఇంకా ఇది టైం లేదని దీనికి కొట్టేసిన. ఓకే. కొడితే సూపర్ రిజల్ట్ ఉంది ఇది. ఓకే, సూపర్ రిజల్ట్ అంటే ఏమేం బాగుంది చెప్పు. నాకు గ్రోత్ ఫుల్ బాగా వచ్చిందన్న. ఓకే. ఇక్కడ నుంచి వచ్చిందన్న గ్రోత్ ఎక్సలెంట్ వచ్చింది. సైడ్ బ్రాంచెస్ కూడా వస్తా ఉన్నాయి, పక్క కొమ్మలు వస్తా ఉన్నాయి, సైడ్ కొమ్మలు. ఇప్పుడు ఈ సైడ్ కొమ్మలు కూడా పెరుగుతా ఉన్నాయన్న. అంటే మీకు ఇప్పుడు కరెక్ట్ ఎన్ని రోజులు అయింది కొట్టి? 7 days అయిందన్న. 7 రోజుల్లో ఏమేం పోయింది క్లీన్ గా? దీనికి ఉన్నది చెప్పండి, కొంచెం వెనకే జరగలేదు. పచ్చదోమ, తెల్లదోమ. ఓకే. జిగి ఉండేనా? ఓకే. పర్పస్ అంటే జిగి. ఓకే. అది క్లీన్ అయిపోయింది. ఓకే. ఆకు గానీ నీట్ గా వచ్చింది. ఓకే. ఫుల్ రిజల్ట్ అంటూ ఎక్సలెంట్ ఉంది. ఎందుకంటే సైడ్ బ్రాంచెస్ మెచ్చుకున్నాను నేను. ఓకే. ఫుల్ కాపు కానీ డ్రాప్ కాకుండా. కాపు కూడా డ్రాప్ కాకుండా. అంటే దీంట్లో కాంబినేషన్ ఏం కలుపుకున్నావు? జీనెక్స్ కలుపుకున్నావు. ప్రతిభా బయోటెక్ వాళ్ళది జీనెక్స్ అంటండి, ఫార్ములా 6 అది. ఇది వచ్చేసి వెలాక్స్ భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది. దీన్ని కొట్టుకోవడం వల్ల సైడ్ బ్రాంచెస్ వచ్చింది, తెల్లదోమ పోయింది, పెనుబంక పోయింది, అలానే పిండి నల్లి పోయింది, పచ్చదోమ పోయింది. ఎక్సలెంట్ గ్రోతు. న్యాచురల్గా అది కూడా చాలా ఆరోగ్యమైన పంటకి. ఏంటంటే యాక్చువల్గా అంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈయనకి ఇవ్వడం వచ్చేసి 2 ఎకరాలకు చిన్న మిరప తోటకి చిన్న పత్తి తోటకి ఇవ్వడం జరిగింది. 20 రోజుల పత్తి తోటకి ఇచ్చిన తర్వాత ఆయనకి ఏదో వర్షాలు లేకనో నీళ్లు పెట్టకనో అనుకూలం లేక కొట్టకుండా పెద్ద పైరు కొట్టుకోవడం జరిగింది. కొట్టిన తర్వాత ఈయన మాటల్లోనే మీరు రిజల్ట్ విన్నారు. అయితే దీన్ని కొట్టిన ఈ ఎన్ని ఎకరాలు అన్నారు? ఇది 2 acres. 2 ఎకరాలు కొట్టిన తర్వాత ఆయనకు నచ్చి 9 ఎకరాలకు తెప్పించుకోవడం జరిగింది నాతోటి. మళ్ళీ ఏదైతే ఉందో చూడండి, పీసులు కూడా మీకు కనిపిస్తున్నాయి. 9 ఎకరాలకు తెచ్చుకోవడం జరిగిందండి రైతు కూడా. అంటే మీరు ఇప్పుడు దీన్ని నచ్చడం వల్లే తెచ్చుకున్నారా, లేదు నార్మల్గా వేరే రైతులకు ఏమైనా తెప్పించారా? లేదన్న, నచ్చడం వల్లనే తెప్పించుకున్నా. మొత్తం ఎన్ని ఎకరాలు సాగు చేస్తా ఉన్నారు? 10 ఎకరాలు సాగు. 10 ఎకరాలు చేస్తున్నారు. 10 ఎకరాల్లో దీన్ని కొట్టారు కాబట్టి మిగతా చిన్న తోటకు కూడా కొట్టాలని ఫస్ట్ తెచ్చుకునేదేమో చిన్న తోటకి. కానీ ఇప్పుడు దీని పెద్ద తోటకు ఇంత బాగుంది, మరి చిన్న తోటకి ఇంకా బాగుంటుందని ఆలోచనతోటేనా? అదే చెప్పినాడు, ఇంకా అన్నయ్య చెప్పినాడు నాకు. చిన్న దానికైతే ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్. దీనికి కానీ చూపించింది పర్లేదు అని చెప్పినాడు అన్న. ఓకే. సరే, చిన్నదానికి కొట్టే మంది మేమైతే ఫస్ట్ దశలో మెయిన్ అండి 20 days నుంచి 45 days వరకు దాన్ని కొట్టుకోవడం అయితే రైతులు పెద్దదానికైనా కొట్టొచ్చు. ఇటువంటి పైరికి కూడా ఎంత రిజల్ట్ ఉందంటే చూడండి. యాక్చువల్గా అంటే మనకి ఇప్పుడున్న ఎండల పరిస్థితి సమ్మర్ ఉన్నట్లుందన్న. ఏమంటే కొట్టిన తర్వాత సాయంత్రం వర్షం వచ్చింది. మరి ఓకే, వర్షం వచ్చింది మళ్ళీ వచ్చేసింది. ఓకే. అంటే రిజల్ట్ పోతుంది అనుకున్నావా? ఎట్లా? నేను పని చేస్తుందా లేదని డౌట్ లో ఉన్నా. మరి ఏం జరిగింది? లాస్ట్ 5 days వరకు ఓకే ఉన్నా. 5 days తర్వాత అన్నకు కాల్ చేసిన. మరి సూపర్ రిజల్ట్ వచ్చిందన్న, బాగా పర్లేదు అని చెప్పేసిన. ఓకే. ఈయన మాట్లాడినది కూడా నేను షార్ట్ వీడియో పెట్టాను. నేను మళ్ళీ ఇదే వీడియోలో యాడ్ చేస్తా. ఇతను మాట్లాడినదే ఈ స్తంభం దగ్గర కదా వీడియో తీసినాను, ఇంతట్లోనే కదా. ఇంతట్లోనే వీడియో తీసినాడు. ఆయన పంపించిన వీడియో కూడా నేను ఏదైతే ఉందో ఇదే వీడియోలో యాడ్ చేస్తా. ఇప్పుడు ఏమంటారన్న మొత్తానికి? ఇది సూపర్ రిజల్ట్ ఉందన్న. రైతులు ధైర్యం, ఏం భయం లేకుండా కొట్టుకోవచ్చు. ఇది దీని ధర 650 రూపాయలు. నీకు ఏమనిపించింది? దీనికి కాస్ట్కి పరంగా రిజల్ట్ ఉంటుందా లేదని ఏమన్నా కొంచెం డౌట్ వచ్చిందా? మామూలుగా ధైర్యం కొట్టేవా? వర్తనా రేట్లో మాత్రం వర్త్. ఓకే. చెప్పాలంటే వేరే దానికన్నా వర్త్. ఎందుకంటే రైతులు దీనిలో ఒక్కసారి కొట్టుకునే ముందు 2 సార్లు కానీ కొట్టుకోవచ్చు. ఎందుకంటే 1000 రూపాయలు 2000 పెడుతున్నారు ఇప్పుడు ఎకరాకి కావాల్సి. చెప్పాలంటే ఇది 650 అంటే కళ్ళు మూసుకొని తీసుకొని కొట్టుకోవచ్చు రైతు. ఓకే. అది 1000 రూపాయలు ఖర్చు పెట్టుకునే దాంట్లో ఇప్పుడు 650కి ఇంత రిజల్ట్ ఉంది, బెస్ట్ రిజల్ట్ ఉంది అంటావు. అది ఓకే. ఇచ్చేది 3-4 కాంబినేషన్ ఇస్తున్నారు. ఓకే. మేము పోతే రైతులు చూసి ఓకే ఫర్టిలైజర్ పోతే 3-4 కాంబినేషన్ ఇస్తే 2000-3000 చేసేస్తారు ఎకరాకి. ఓకే. రైతులు ఎక్కడ బతకదా? చెప్పాలంటే ఇది వర్త్. నేను 2 years అయింది అన్న దగ్గర నుంచి. అయ్యప్పన్న దగ్గర
నాకు ఇచ్చినప్పుడల్లా ఇది ఉంది, ఇది బాగుంది చూడు తమ్ముడు తీసుకోపోని ఇచ్చినాడు. ఓకే, తీసుకొచ్చి కళ్ళు మూసుకొని తీసుకొచ్చి కొట్టుకున్నా. ఓకే, ఈ రైతులు కానీ కళ్ళు మూసుకొని తీసుకుపోయి కొట్టుకోవచ్చు. ఓకే, ఓకే. ఈ ప్రోడక్ట్ మాత్రం ధైర్యంగా కొట్టొచ్చు అంటున్నా రైతు బసవరాజ్ అన్న. అలానే ఒకసారి డీలర్ మాటల్లో కూడా విందాం, పక్క రైతు మాటల్లో కూడా విందాం. మీది ఏదన్నా తోట? ఓకే, మీరు ఇప్పుడు దీని రిజల్ట్ ఎలా ఉంది, బాగా అనిపిస్తుందా నీకు? నేనైతే కొట్టలేదన్నా. ఓకే, పట్టిన తర్వాత చూపించేకి ఓకే, నువ్వు కొట్ట అంటే పక్కా తీసుకుంటాను, అందుకోసమే తెప్పించాను. ఓకే, 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 బాగుందనేసి తీసుకుంటాను. ఓకే, ఓకే, ఓకే అన్న. చెప్పన్నా మీరు చెప్పండి అన్న. ఇప్పుడు చాలా, ఎందుకంటే యాక్చువల్గా అంటే మన ఆదోని సరౌండింగ్లో కొన్ని వేల ఎకరాలు కాటన్ వేస్తారు. చాలామంది రైతులు కూడా కొట్టేది కాటన్లో. అంటే నీకు తెలియదేం కాదన్న, ఎన్నో రకాల మందులు కొడతా ఉంటారు. ఇప్పుడు వెలాక్స్ ఈయన కొట్టిన తర్వాత ఈయన మాటల్లో చెప్పారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు 7 రోజుల తర్వాత వచ్చారు కదా మీరు. మన 7 రోజుల తర్వాత ఒకసారి ఆకు ఓకే, ఓకే, వచ్చిన ఆకుకొని కాపుకొని పైన దగ్గర ఓకే, ఆకు మెత్తదాన మెయిన్. ఓకే, ఇంకోటి ఎల్లో కలర్ కొట్టాక ఎల్లో కలర్ లేదు. ఓకే, కాపు కూడా దగ్గర కాపు ఒకసారి. ఓకే, ఫ్లవర్ డ్రాపింగ్ తక్కువ ఉంది. ఇక్కడ చూడు పీక దోమ కూడా మాడిపోయింది చూడన్న. కాపు కూడా దగ్గర ఉంది అంటారన్న. ఓకే, ఏ రైతైనా కొట్టుకోవచ్చు, ధైర్యంగా కొట్టొచ్చా? ఓకే. మామూలుగా ఇప్పుడు తీసుకున్న ఎవరికైనా ఇంకొక 3-4 చిన్న రైతులు ఏమైనా ఫీడ్బ్యాక్ ఎట్లా ఇస్తున్నారా? రైతు బాగుందన్నారు. బాగుంది అంటున్నారు. ఓకే, ఓకే. ఇదేనండి మనది వెలాక్స్ అనేది ఏదైతే ఉందో భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది. వెలాక్స్ గురించి చాలామంది ఎక్కడ దొరుకుతుంది, ఆదోని సరౌండింగ్లో అని అడగడం అయితే జరుగుతుంది. కర్నూలు జిల్లా ఆదోనిలో వచ్చేసి ఎమ్మెగనూరు సర్కిల్లో ఉంటుంది. అన్ననే డీలరు. వాళ్ళ షాప్ పేరు వచ్చేసి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫర్టిలైజర్. ఆదోనిలో ఒక్క షాప్లో మాత్రమే దొరుకుతుంది. త్వరలో ఏదైనా ఇంకొక షాప్ యాడ్ అయితే కూడా చెప్తానండి. ఇతర షాపుల్లో ఎక్కడ దొరికినా కూడా తీసుకోవద్దండి. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆయన షాప్లో మాత్రమే కొనండి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫర్టిలైజర్ ఎమ్మెగనూరు సర్కిల్లో ఉంటుంది షాపు. ఆయన నెంబర్ కూడా చెప్తారు. ఒకసారి చెప్పండి అన్న మీ నోటి ద్వారానే, నేను డిస్ప్లే మీద పెడతా. ఓకే, ఆయన నెంబర్ కూడా పెడతాము, నా నెంబర్ అయినా పెడతాం. ఏ డౌట్ ఉన్నా కూడా కాల్ చేయొచ్చు. భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది వెలాక్స్ రిజల్ట్ రైతు చెప్పింది విన్నారు, నేను చెప్పింది విన్నారు. ఇక్కడ తోటను కూడా గమనించండి. నీట్గా ఒకసారి చూపియాను, ఒక్క సెకండ్ అట్లా. ఎంత గ్రీన్నెస్గా ఉంది తోట, ఎంత ఆరోగ్యంగా ఉంది. ఆకు కింద గమనించండి, సైడ్ బ్రాంచెస్ కానీ. 60 రోజుల క్రాప్ అండి. నేను యాక్చువల్గా అంటే మనకి కంపెనీ వాళ్ళు చెప్పడము మేనన్నా, కంపెనీ వాళ్ళు చెప్పడం 20 నుంచి 60 రోజుల మధ్యన అన్నారు. కానీ దీని రిజల్ట్ అంతకు మించింది. ఇక్కడ ఎక్సలెంట్ రిజల్ట్. అక్కడ ఒకసారి వినండి అన్న. రైతు ఒకసారి చెప్తాడు. నేను చేను పక్కలో చేను చూసాక వచ్చినప్పుడు ఇంత ఉండే, ఓకే, ఇప్పుడు ఇంత పెరిగి ఇంత క్లియర్ గా ఉందంటే ఈ మందు. ఇంకోటి కొట్టిన తర్వాత చెట్టు పెరిగింది కదా, ఇప్పుడు పెరిగిన తర్వాత కాపు దగ్గర వస్తుందా, నీకు దూరం వస్తుంది? ఒకసారి కాపు దగ్గర ఉందా, దూరం దగ్గర వస్తుంది అన్న. దగ్గర వస్తుందా? కాపు దగ్గర ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లం. ఓకే, ఆరామ్సే తీసుకోవచ్చు. ఎవరైనా కొట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ చెట్టు కూడా చూపి నాన్నే అనిపిస్తుంది. పెరిగిన కాపు చూడు ఒకసారి. కాపు 2 కాపు పైన వరకు కాపు, ఇంకొకసారి చూడు దగ్గర కాపు. మెయిన్గా దూరం కాపు కూడా కాకుండా దగ్గర కాపుతో గ్రీన్నెస్గా ఉంటుంది తోట కూడా. నలుపుగా వస్తుంది. కొన్ని మందులు కొడితే ఉరికి ఇట్లా పెరుగుతాయి. ఇది అట్లా అనిపించిందా నీకు? సైడ్ కొమ్మలు వస్తున్నాయా? కొమ్మలు వస్తున్నాయి, దాంతో పాటు పెరుగుతుంది. 2 ఇక్కడ సైడ్ ప్లస్ ఇది సమానంగా వస్తున్నాయి. ఓకే, ఓకే. మొత్తానికైతే హ్యాపీనే కదా మీరు కూడా? నెక్స్ట్ మీరు ఎన్ని ఎకరాలు వేస్తున్నారు? మీరు కూడా 10 ఎకరాలు. అయితే ఈ రైతన్న కూడా హ్యాపీ మాటలు మీరు కూడా విన్నారు, బసవరాజన్న మాటలు విన్నారు. మీ పేరు చెప్పలేదనా? గోవింద్. మీది కూడా హొలగొందనేనా? ఇది ములగొంద మండలం ముదట మాగి. ఓకేనండి. విలేజ్ నేమ్ కొంచెం పలకడానికి ఇబ్బందిగా ఉంది. మొత్తానికి రిజల్ట్ మాటలు, రైతన్న మాటలు నోట ప్రతిదీ విన్నారు. 100% ధైర్యంగా కొట్టుకోగల మందు ఏదైనా ఉంది మార్కెట్లో ఇప్పుడు కాటన్ మీద అంటే వెలాక్స్ మాత్రమే. భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది వెలాక్స్ అండి. మళ్ళీ చెప్తున్నా, ధైర్యంగా కొట్టుకోవచ్చు. మీరేమంటారన్నా? అన్న కళ్ళు మూసుకొని కొట్టుకోవచ్చు అని చెప్పేసిన. సూపర్ రిజల్ట్ అది. ఓకే, ఎన్నిసార్లు చెప్పామన్నా ఎవరికి రైతుకు చెప్పేస్తా నేను. ఓకే, బాగుంది రిజల్ట్, సూపర్ కొట్టుకో. రిజల్ట్ సూపరా? ఒకసారి డబ్బా పట్టుకొని చెప్పు. ఎక్సలెంట్ అన్న. ఎక్సలెంటా? ఎక్సలెంట్. ఏం పేరు దాని పేరు? వెలాక్స్. ధైర్యంగా కొట్టొచ్చా? ధైర్యంగా కళ్ళు మూసుకొని కొట్టుకోవచ్చు. ఓకే, రైతన్నల మాటలు మీరు విన్నారు కదా, మీరు కూడా అదే ధైర్యంగా వాడుకోండి. అది వచ్చేసి ఎకరానికి 250 ml 6 పంపులు స్ప్రే చేసుకోవచ్చు. దాని ధర 650 రూపాయలు. ఓకేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.